కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ఏఐటీయూసీ ధర్నా నిర్వహించింది. ఈ నెల 20వ తేదీన జరగనున్న అఖిల పక్షాల సమ్మెకు మద్దతుగా ఆటో డ్రైవర్లు కూడా బంద్ పాటిస్తున్నట్లు యూనియన్ గౌరవాధ్యక్షుడు వామనమూర్తి తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టే 4 లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలంతా గ్రహించి సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, గ్రామీణ ప్రాంత రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో బంధు, పట్టణ ప్రాంతాల్లో సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ రెండు బంధు అండ్ సమ్మెకి మద్దతుగా విశాఖ జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోలు బంద్కి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖ జిల్లాలో ఆటోలు అండ్ ఇతర మోటార్ వాహనాలన్నీ కూడా బంద్ పాటించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. 44 లేబర్ కోడ్లు మార్చి 4 కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుల్ని శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి యజమానులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నీకంట తక్కువ కాదని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చారు. ప్రధానంగా ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు వాహన మిత్ర ఇస్తా ఉన్నారు. జరిమానాలు పెంచే జీవో నెంబరు 2131 రద్దు చేస్తా ఉన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు, అనారోగ్యం చనిపోతే 5 లక్షలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ 11 నెలలు అయింది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఏమేనంటే ఖజానా ఖాళీ అంటున్నారు. మరి ఖజానా ఖాళీ అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులకి మీరు ఎలాగిస్తున్నారు? అదే పద్ధతిలో ఆటో అండ్ మోటార్ కార్మికులకి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి రేపు 20వ తారీఖు నాడు బంద్ పాటిస్తున్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆటో అండ్ మోటార్ కార్మికులకి ఇచ్చిన హామీలు అమలు చేస్తే సరే, లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విశాఖ జిల్లాలో రాపిడి, ఓలా, ఓబరు వాహనాలు పెట్టి ఆటో కార్మికులకి జీవనాధారం లేకుండా చేస్తున్నారు. నగర పరిధిలో ఓలా, రాపిడ్ని నిషేధించాలని విశాఖ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డులు పెట్టి 1035 రూపాయలు జరిమానాలు వేస్తున్నారు. కాబట్టి అన్ని ఆటోలకి స్టాండ్లు, అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.